ఇండియన్ ఈస్ బ్యాక్. హాయ్ ఫ్రెండ్స్, జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను భారతీయుడు 2 మూవీ చూస్తున్నాను. అండ్ ద మూవీ ఈస్ బ్లాక్ బస్టర్, సూపర్ అమేజింగ్ మూవీ. శంకర్ గారి డైరెక్షన్ సూపర్. అసలు సినిమా ఇండియన్ 2 సూపర్ గా ఉంది. కమల్ హాసన్ గారి విశ్వరూపం చూపించారు ఈ సినిమాలో. అసలు ఒక భారతీయుడిని, ఒక దశావతారాన్ని, ఆయన చేసిన సినిమాలన్నింటినీ కలిపి అసలు ఆయన ఇంకా విశ్వరూపం చూపించారు అసలు ఈ సినిమాలో. అసలు సో ఫ్రెండ్స్, భారతీయుడు తాత తన యొక్క వర్మం కళ్ళతో ఈ సినిమా నదర కొట్టేశారు. అసలు ఆయన కూడా పాత టెక్నిక్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి కొత్త టెక్నిక్స్ తో అసలు ఒక్కొక్క టెక్నిక్ అసలు మైండ్ బ్లోయింగ్ టెక్నిక్, అసలు ఒక్కొక్క వర్మం కళ్ళతో అసలు అదర కొట్టేశారు. సో విలన్స్ కి అయితే అసలు చించారేసారు. విలన్స్ అయితే అసలు ఒక్కొక్కరిని పరిగెత్తిచ్చిగా అసలు కొట్టాడు. అసలు మామూలు లేదు సినిమా. అసలు ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క లౌట్ వర్మం కళ్ళతో అసలు అవుట్ అయిపోయాడు అసలు ఒక్కొక్కళ్ళు. సినిమా సూపర్ గా ఉంది. అసలు ఒక మాంత్రికుడు కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి అతను కొరికిన శక్తులన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కరి మీద వదులుతుంటే అసలు ఎట్లా ఉంటుంది ఆ రేంజ్ లో ఉంది. అసలు మామూలు లేదు. సూపర్ పవర్స్ మ్యాన్, సూపర్ ఇండియన్. అసలు మామూలు లేదు. సూపర్ ఇండియన్, మామూలు ఇండియన్ గా సూపర్ ఇండియన్ పవర్స్ అసలు ఒక్కొక్కరిని అసలు అల్లాడించారు. అసలు ఒక్క దెబ్బకు అవుట్ అసలు ఎవరైనా సరే. సో పవర్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. అతని క్యారెక్టర్, అతని గెటప్స్, అసలు కమల్ హాసన్ గారి గెటప్స్, భారతీయుడు అసలు అవుట్ స్టాండింగ్ మూవీ. అసలు కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి థియేటర్స్ లో. ఈ మూవీలో సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా పేలింది. అసలు మంచి క్యారెక్టర్ పడింది సిద్ధార్థ్ గారికి. సూపర్ గా చేశారు ఆయన. మనకి బొమ్మరిల్లు, ఆయన సెంటిమెంట్స్ మూవీస్ కూడా గుర్తొస్తాయి ఈ సినిమాలో. అసలు ఎంత బాగా అసలు సెంటిమెంట్ పండించారు అసలు ఆయన అయితే. అసలు సూపర్ గా చేశారు అసలు క్యారెక్టర్. చాలా రెస్పాన్సిబుల్ ఇండియన్ సిటిజన్ గా అసలు సూపర్ గా చేశారు. అసలు సూపర్ గా ఉంది. ఇంకా మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ కూడా బాగా పండింది. మెయిన్ గా కమల్ హాసన్ గారి క్యారెక్టర్ మొత్తం ఈ సినిమా అంతా వన్ మ్యాన్ ఆర్మీ మొత్తం అంత అసలు ఇండియన్ సూపర్ గా ఉంది. ఇండియన్ సినిమా. శంకర్ గారి సినిమా అంటే మనకు ఐడియా ఉంటుంది. సినిమా చాలా లావిష్ గా, సూపర్ గా, సెట్టింగ్స్ ఇంకా అంతా అసలు హైలైట్ గా ఉంటుంది. ఒక రేంజ్ లో ఉంటుంది సినిమా గారి. అసలు చూస్తుంటే శంకర్ గారి సినిమా మొత్తం అంతా ఎక్కడ తగ్గకుండా గ్రాఫిక్స్ కానీ, మీకు హై బడ్జెట్ కానీ, ఇంకా జనాలు కానీ, ఇంకా సీన్స్ కానీ మొత్తం అంత సూపర్ గా ఉంటాయి. ఇంకా ఫైట్స్ అయితే సూపర్. అసలు మామూలు లేదు. క్లైమాక్స్ ఫైట్ అయితే అసలు ఒక రేంజ్ లో ఉంటుంది సినిమా. అసలు ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే ఈ ప్రపంచం ఎట్ట ఉంది, గవర్నమెంట్ ఎట్ట ఉంది, ఎట్ట రన్ అవుతున్నారు, ప్రభుత్వ అధికారులు ఎట్ట ఉన్నారు, పోలీసు వాళ్ళు ఎట్ట ఉన్నారు, అండ్ ప్రజలు ఎట్ట ఉన్నారు, వాళ్ళ మైండ్ ఎట్ట ఉంది, అసలు లంచం అనేది ఏ టైప్లో ఉంది, అసలు ప్రతి చోట ఎట్ట పాకింది అనే దాన్ని మొత్తం వివరంగా చూపించి ఎవరెవరు దెబ్బతింటున్నారు, మెయిన్గా మెడికల్ వ్యవస్థలు, ఎడ్యుకేషన్ మొత్తం అంతా వివరంగా చూపించారు ఫస్ట్ హాఫ్ అంతా. ఇంకా భారతీయ ఎంట్రీ ఉంటుంది. ఇంకా దాని తర్వాత సెకండ్ హాఫ్ అంతా ఇంకా పరిగెత్తించి కొడుతారు ఒక్కొక్కరిని. మామూలుగా ఉంటుంది అసలు. ఇంకా ఆయన వర్మం కళ్ళతో ఒక్కొక్కరిని అల్లాడిస్తారు ఒక వరుసగా విలన్స్ ని. మెయిన్ గా ఈ సినిమాలో మనం ఏంటంటే భారతీయుడు ఈస్ బ్యాక్ అని చెప్పుకోవాలి ముందుగా మనం. కమల్ హాసన్ గారు అయితే సూపర్ గా చేశారు. ఇంకా నెక్స్ట్ హాఫ్ అయితే ఇంకా నెక్స్ట్ పార్ట్ 3 ఇంకా మామూలుగా ఉండదు. పార్ట్ 3 శంకర్ సార్ గారు ఆల్రెడీ, డైరెక్టర్ శంకర్ గారు ఆల్రెడీ మెస్ మీట్ లో చెప్పారు సినిమా సూపర్ గా ఉంటుందని. ఆయన చెప్పింది పార్ట్ 3 కూడా సూపర్ గా అమేజింగ్ గా ఉంటుందని. నేను పార్ట్ 2 చూసి వచ్చాను. పార్ట్ 3కి అయితే నాకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అసలు మామూలు లేదు. ఈ సినిమా అంటే ఇండియన్ 2 క్లైమాక్స్ తర్వాత అసలు నెక్స్ట్ పార్ట్ కి కొన్ని సీన్స్ చూపిస్తారు జరగబోయేదానికి. అంటే ట్రైలర్ కింద ఇండియన్ పార్ట్ 3 ఇది. అసలు ఆ సీన్స్ అయితే అమేజింగ్. అసలు స్టోరీ అర్థమైపోతుంది. ఇంకా ఇండియన్ 3 మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయో అసలు నేనైతే బాగా అసలు నాకైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకా ఇండియన్ 3 మీద బాగా పెరిగిపోయినాయి. అసలు నేను మామూలుగా అనుకుంటానే ఉన్నా ఎట్ట తీస్తారా ఏందా, మేకప్ ఏందా, ట్రైలర్ సీన్స్ చూశాను నేను. ఇది ఉంటుందో లేదో అనుకున్నా కానీ అసలు సినిమాకి వెళ్ళిన తర్వాత నాకైతే ధైర్యం మాత్రం ఫుల్గా పెరిగిపోయింది. సినిమా చూపించాను. సినిమా అయితే సూపర్ గా ఉంది. కంపల్సరీ వెళ్ళి చూడండి. అసలు మోడర్న్ భారతీయులను చూస్తారు మీరు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బేస్ చేసుకొని అడ్వాన్స్డ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇంకా టెక్నాలజీతో వచ్చిన భారతీయులను చూడబోతున్నారు ఇన్ థియేటర్స్ విత్ ఇండియన్ 2. కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. సినిమా సూపర్. కమల్ హాసన్ గారి యాక్టింగ్ హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంకా శంకర్ సార్ డైరెక్షన్ అయితే సూపర్. కంపల్సరీ థియేటర్ లో చూడండి. భారతీయుడు 2 ఇట్స్ ఏ న్యూ వర్షన్ ఆఫ్ ది భారతీయుడు, ఓల్డ్ భారతీయుడు ఇండియన్ 2.